అందర్నీ చూస్తున్నాను వింతగా, చుక్కల్ని లెక్కిస్తున్నా కొత్తగా. సరదాగా మొదలైన ఈ ప్రయాణం మొత్తంగా ప్రేమాయణం. ఎటు చూస్తున్నా ఏదో లోపం, అటు మీరుంటే తెగ సంతోషం. నాకాడ నాతో సాయి కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం. చంద్రుడు చేతికి అందేనా, మబ్బులు మాటలు నేర్చినా, ఈ
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా సౌండ్ ఎక్కువ పెట్టమని ఒక మంచిగా పంపినా సైడ్ పోవాలి ఒకసారి మిడిల్లోకి రాము అందరం ఇద్దరు చూసుకోండి మీరు కాస్ట్ టికెటా వచ్చేదండి
ఇటు ఎట్లా ఉండండి వెయిట్ ఓకే చూడమంటే ఎంతసేపు అయినా చూచాలే ఓకే అనండి రామన్న అడిగి రామన్న వచ్చేసేయండి ఎప్పుడైతే నా ఫోటోను నిజమేనా
అన్న కొంచెం సైడ్ రెడీ చూడండి ఇక్కడ రెడీ ఇక్కడ చూడండి చక్కగా పెట్టినా వెయిట్ ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటిన కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడు
ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా సూర్యుడు కూడా పడలేని సోట రంగేసినాడు దాసుకుంటా తన రూపు తానే చూసుకుంటా మా కిట్టిగాడు పడ్డాడు తంటా అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నానా చిత్రలహరి పాటంత తాను రేడియోలో కోలంట నేను బొమ్మ కదిలేరా గుర్తు కలిసేరా టూరింగు టాకీసు తెర నువ్వని నేనేమో కట్టైన టిక్కెట్టుని మన జంట హిట్ అయిన సినిమాని అభిమానులే వచ్చి చూస్తారని ఈ ప్రపంచంలో ఎవరైనా ఇట్లా అంటారా అన్న నేను మందులు అమ్ముకున్నంత మాత్రాన మందులో న్యాయమా ఖచ్చితంగా అంటారు. ఏవా ఇలా కండక్టర్ ఉన్నాడు పోలీస్ ఆయన ఉన్నాడు పోలీస్ మొగుడా అంటారా నేను మాత్రం అంటారు ఖచ్చితంగా. ఎందుకంటారు ఏవో అలా అట్లా అంటే నన్ను కూడా అట్టే అనాలి కానీ దండం పెడితే ఒక మాత్రం అదే ఏ మాట చెప్పు. మాట మాట మాటి మాటి మాట మాట
ఒక్కసారి భూతాలకు కోపం వచ్చి భూకంపాలు వచ్చి సునామీలు వచ్చి భూమి అంతా బద్దలైపోయినా కూడా నా గుడిసెలో ఉన్న ఒక ఈకెను కూడా అందుకే నీ మేడలు మిద్దెలు అపార్ట్మెంట్లు కాంప్లెక్స్లు ఐమాక్స్లు ట్యూబ్లెక్స్లు టీప్లెక్స్లు అందించి నా గుడిసెలు పెట్టు కానీ ఆ మాట మాత్రం ఆ మాటనే మాట మాటకు మాటి మాటికి దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి ఒక్కడి బుద్ధి
బద్రీనాథ్ అయితే ఏంటి నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి నెక్కుంది చూడప్పా సిద్ధప్ప నేను సింహం అంటాడబ్బా అది గడ్డం తీసుకోలేదు నేను తీసుకోగలను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇప్పుడే మొదలయ్యింది భయపడతారు పెడతా పేరు గుర్తుందిగా Yeah.
మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్. కంప్యూటర్ నిజమేనా? ఓకే. మరి పెళ్లి చూపులు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే జరిగి ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే కదా. ఓకే, అప్పుడు మేడం గారు శారీనా డ్రెస్సా? శారీ. శారీ. ఏ కలర్ శారీ కట్టుకున్నారు? వైలెట్. చెప్పండి మేడం, మీరు నిజమా? మీరు కరెక్టేనా? ఓకే, మరి ఈ 20 రోజుల్లో మ్యారేజ్కి అంటే నాన్ స్టాప్ ఆన్లైనా? ఆన్లైన్లోనే ఉంటారా? నిద్రపోరా? డైరెక్ట్ వీడియో కాలే. ఓకే ఓకే. మరి మీరు 4 గోడల మధ్య ఫోన్లో మాట్లాడుకున్నారు, మేము ఎవరు కూడా వినలేదు కాబట్టి ఇక్కడైతే అందరి ముందు మీరు ప్రపోజ్ చేయాలి. అది మీరు సాంగ్ పాడుతూ అయినా పర్లేదు, మరి పోయం చెప్తూ అయినా పర్లేదు, డాన్స్ చేసుకుంటూ అయినా పర్లేదు. అది మీ మేడం మీద మీకున్న ప్రేమ అభిమానంతో మీకు నచ్చినట్లు చెప్పచ్చు. మరి ఫ్లవర్ చేయడం రాదంటే ఓకే, అక్కడ అమ్మాయి అబ్బాయి ఉన్నారు, వాళ్ళు ఎలా చేయాలి చూపిస్తారు. ప్రపోజ్ చేయలేకనే కదా అరేంజ్ చేసుకునేది. మరి అన్ని నాన్ స్టాప్ చెప్తూనే ఉన్నా అన్నారుగా ఫోన్లో. నేర్పించింది. ఏంటి నేర్పించిందా? అవునా? ఇంక రేపు ఎన్ని నేర్పించాలో అట్లయితే. ఓకే, అటు చూడండి. అంత గట్టిగా చెప్పినా మళ్ళీ వన్స్ మోర్ గట్టిగా. రాసి ఐ లవ్ యూ. ఎక్కడ చప్పట్లు వినిపించింది. పెళ్లి కొడుకు గారు ఫ్లవర్ తీసి లవ్ యూ. ఓ సూపర్ అండి, ఈసారి మాత్రం క్లాప్స్ అండి.